జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గౌతు శిరీష పుష్ కార్డ్స్ పంపిణీ చేశారు. ఇక ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన డీజే లక్ష్మి అనే పథకం కింద నిర్వాహకులకు ట్యాబ్స్తో పాటు ఆఫీసులకు కంప్యూటర్లను ఎమ్మెల్యే అందజేశారు. ఇక అలాగే 31 వార్డుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 31 పుష్ కార్డ్స్ను పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. రాజకీయాలకు అతీతంగా మున్సిపాలిటీలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే శిరీష తెలిపారు. సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో అన్ని వార్డులకు మంచినీటిని అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. లేవు సరైన వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరికరాలు కమిషనర్ గారు ప్రతి కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రజలకి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తామని వాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ అన్నిటికన్నా ముఖ్యంగా సహకరించే అధికారులు ఉన్న మూలాన ఈ సంవత్సర కాలంలో మేము చేసిన పనులన్నిటికీ వీళ్ళందరూ కారణం. అయితే రాజకీయాలు అన్నవి ఎన్నికల వరకే పెట్టండి. ఎన్నికల తర్వాత పలాస మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు ప్రతి ఒక్క వార్డు మనదే, అన్నిటినీ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన మీద ఉందన్న ఒక మంచి ఉద్దేశంతో ఉన్న పెద్దలందరూ నాతో ఉండడం వల్ల ఈరోజు ఈ స్థాయికి చేరుకోగలిగాం. ఎందుకంటే గతంలోని చూసాము విన్నాము, పార్టీల పరంగా ఇక్కడున్న వార్డులను విడదీసి కొన్ని వార్డుల్నే డెవలప్ చేద్దాం, మిగతా కొన్ని వార్డుల్లోని ప్రతిపక్షం అప్పుడు ఉంది కాబట్టి డెవలప్ చేయకుండా వదిలేసేది ఎన్నో కోపల్లలు. ఈరోజు మేము ఎవ్వరూ అలాంటి పనులకు వెళ్ళట్లేదు. మున్సిపాలిటీ తాలూకా అభివృద్ధి అంటే ప్రతి ఒక్క వార్డు ప్రతి ఒక్క వీధి ప్రతి ఒక్క ఇంటిని కూడా మేము అభివృద్ధిలోకి తీసుకొని ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని అభివృద్ధిని ఈరోజు కూటమి ప్రభుత్వం సంవత్సరంలో చేయగలిగింది కాబట్టి ఈరోజు ధైర్యంగా గర్వంగా ఒక సంవత్సరం సుపరిపాలనని ప్రతి వీధిలోకి ప్రతి ఇంటికి వెళ్ళి మేము చెప్పగలుగుతున్నాం. ఇక్కడున్న పెద్దలకి ముఖ్యంగా పలాస మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నా పత్రికా సోదరుల ద్వారా విన్నపం, రాజకీయాలు పార్టీలు పక్కన పెట్టి పలాసలో ఉన్న నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం